కాజు పన్నీర్ గ్రీన్ పీస్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాం. బఠానీని తీసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. దీన్ని ఒక 70% ఉడికిలా బాయిల్ చేసుకోవాలి. పన్నీర్, జీడిపప్పు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పన్నీర్ ముక్కలు. పన్నీర్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పన్నీర్ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఇందులోకి జీడిపప్పును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా సైడ్కి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీని మనం పూరి, చపాతీ, దోశ, రైస్లోకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టమాటో ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా పౌడర్, జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీలని, జీడిపప్పు, పన్నీర్ ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. కొంచెం వాటర్ సరిపోతుందండి. 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. నాకు చాలా బాగా వచ్చిందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.